క్విజ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే దానికి ప్రైజ్ వచ్చింది క్విజ్ లోనేనండి. ఏదో ఒలింపిక్స్ లో వచ్చినట్టు అంత హడావిడి చేస్తారేంటి? ఏంటే ఒలింపిక్స్ తొక్క? నీ కూతురు లైఫ్ లో ఇప్పటికొకటే గోల్ డాక్టర్. నేను చదవలేకపోయినా డాక్టర్, నా కూతురు చదివి డాక్టర్ సౌమ్య ఎంబీబీఎస్ అయ్యి నా పేరు నిలబెడుతుంది. ఏరా చిట్టల్లి? ఎస్ డాడీ. ఇంకా ఆపండి. తండ్రి కూతురు కలిస్తే పాటలు కోటలు దాటాయి. ఇది స్వీట్స్ తినండి. ఒకసారి పిచ్చి మొద్దు, ఈ స్వీట్స్ సంబంధం తినడానికి కాదే, అందరికి పంచడానికి. ఇంత చిన్నదానికి అలా స్వీట్స్ పంచితే చూసేవాళ్ళు ఎవరు? చిన్నదంటే చిన్నది, స్కూల్లో అంతమంది ఉన్నాం కానీ నా కూతురికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే ఎంత గొప్ప విషయం. నాకు నా కూతురు విషయంలో ఏది చిన్నది కాదు, అన్ని గొప్పవే. ఆ స్వీట్స్ ఏంటి? మెల్లిగా తోతలు. అప్పప్ప రోజు వచ్చి తల్లి కూతుర్ల సంతకం ఎక్కువైపోతుంది. స్కూల్ వస్తే అవునా నా బంగారు తల్లి. ఏంటి వీటితో సరిపెడతావా? ఎల్లి దిష్టిది నా తల్లి. ఇరుకు దిష్టి కొడుకు దిష్టి పుల్ల వాళ్ళందరూ దిష్టి పోవాలి. వాళ్ళందరూ ఫోన్ చేసి భోజనాలకి రమ్మను. ఇప్పుడు భోజనాలు ఎందుకండి? అరే మా స్వామి ఎంత మంచి మార్కులతో పాస్ అయితే భోజనాలు పెట్టకూడదా? శ్రీను, రే శ్రీను. రాము రారా కూర్చో. ఏరా అమ్మాయి పాస్ అయిందా? పాస్ అవమంటారా? ఫుల్ స్కూల్ ఫస్ట్. అవునా, సూపర్ తల్లి. కంగ్రాచులేషన్. థ్యాంక్స్ అంకుల్. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నా? ఇంకేం చదువుతుందిరా? డాక్టరే. నీకు తెలుసు కదరా. అదేంట్రా, అసలు అమ్మకి ఏం చేయాలో ఏంటో కనుక్కోవా? రే అది చిన్న పిల్లరా, దానికి ఏం చదవాలో ఏం చదవద్దో కూడా తెలియదు. అయినా దానికి చిన్నప్పటి నుండి డాక్టర్ చాలా తేడా ఉంటుందా? ఎందుకైనా మంచిది అడిగే బెటర్ కదా. రే నా కూతుర్ని ఏం చేయాలో ఏం చదివించాలో నా ఇష్టం. మధ్యలో నీ సలహాలేంటా? ఏదో ఫ్రెండ్ కదా అని చూస్తుంటే ఎక్కువ మాట్లాడేస్తున్నావు. అర్థం చేసుకుంటే నీకే మంచిది. ఇలా మనకి ఇష్టమైంది వాళ్ళకి ఇష్టమైన తెలియకుండా చదివిస్తే ఎట్టి కాకుండా పోతారా? రే నువ్వు ఇంటికి వెళ్ళరా. ఎలా చెప్పట్టు అర్థం చేసుకునేవరా? పెద్ద సలహాలు ఇచ్చేవాడే. సౌమ్య సౌమ్య చెప్పు డాడీ. ఏంటండి ఇంత కోపంగా ఉన్నారు? రాదు సౌమ్య, నీకేం చదవాలని ఉంది? అది నాకు ఇంటర్ చేసి ఇంటర్ చేసి నెక్స్ట్ 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 చెప్పు. అదే డాడీ ఎంబీబీఎస్ చదవాలని ఉంది. అది మన వాళ్ళు అడిగినప్పుడు చెప్పవే. ఏమే ఆ పరమేశ్వరం వాళ్ళ అమ్మాయి ఎంసెట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి కాలేజ్ లో మెడికల్ సీట్ కూడా వచ్చిందంట. ఆ అమ్మాయి ఇంటర్ ఏ కాలేజ్ లో చదివిందో కనుక్కో. మన సౌమ్యం కూడా అక్కడే వేద్దాం. ఆల్రెడీ కనుక్కున్నానండి, విజయవాడలో అనన్య కాలేజ్ అంట. అయితే ఇంకే మన సౌమ్యం కూడా అక్కడే జాయిన్ చేద్దాం. డాడీ ప్లీజ్ డాడీ, నేను విజయవాడ వరకు వెళ్ళండి డాడీ. ఇక్కడే జాయిన్ అవుతా డాడీ. ప్లీజ్ డాడీ, నేను అక్కడి వరకు వెళ్ళండి డాడీ. ప్లీజ్ డాడీ, విజయవాడ వరకు వెళ్ళండి డాడీ. ఇక్కడ కాలేజ్ లో ఇలా చెప్తారో ఏంటో, అక్కడ బాగా చెప్తారంట తల్లి. నాన్న ప్లీజ్ నాన్న, చేయి నాన్న, నేను విజయవాడ వరకు వెళ్ళండి. చెప్తుంటే అర్థమవుతుందా? డాడీ రాజబాబులే లోపలికి వెళ్ళి పడుకో. ఏమే దీన్ని తీసుకెళ్ళు, నేను ఆ పరమేశ్వరంతో మాట్లాడేసి వస్తాను. మనం రేపు పొద్దున విజయవాడ వెళ్తున్నాం అంతే. లక్ష్మి అమ్మ రిజల్ట్స్ ఏమైంది? బ్లాక్ అండి. టీ కావాలా కాఫీ కావాలా? అరే నేను ఇంత టెన్షన్ పడుతుంటే టీ కావాలా కాఫీ కావాలా అడుగుతావేంటి? అమ్మ రిజల్ట్స్ ఏమేమి చెప్పు. నన్ను ఎందుకు అడుగుతారు? దాన్ని అడగండి. సౌమ్య మా సౌమ్య నీకెన్ని మార్క్స్ వచ్చాయి? అది 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 గుణతో గట్టిగా మాట్లాడు. అది 250 డాడీ. ఇది 350 ఏంటి? 350 అంటుందంటే ఇది ఏంటి? నిజమే చెప్తుందా ఇది? నిజమేనండి. బాలాజీలో ఒక్క మార్క్ తేడాతో పాస్ అయింది. ఈ మార్క్స్ ఏంటి? జస్ట్ పాస్ అవ్వాలండి. డాడీ నాకు బైపీసీ నచ్చలేదు డాడీ. కనీసం డాక్టర్ అవ్వాలన్న ఇంట్రెస్ట్
అడ్రస్ కూడా లేదు. ఏంటి డాక్టర్ ఇంకేమవుతావా? ఇంకేమవుతావు? ఆర్టిస్ట్ డాడీ. ఏంటి ఆర్టిస్టా? విన్నా లక్ష్మి అదేమంటుందో? డాక్టర్ చదవడం ఇష్టం లేదంట. హుసేన్ పుట్టినప్పుడు నాకు కూతురు పుట్టిందని అనుకోలేదు. నేను కన్న కలని నిజం చేసే నా వారసురాలు డాక్టర్ పుట్టిందని అనుకున్నా. అయినా ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ అయినా ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ ఏం చేస్తావు? రోడ్ల మీద పైట్లు వేస్తావా లేక గోడల మీద బొమ్మలు గీస్తావా? ఇప్పుడు చెప్తున్నా విను, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు చచ్చినా బతికినా డాక్టర్ అవ్వాల్సింది. లేదంటే నా చదువుకోలే నేను చేస్తా. అది మన పాపండి తప్పేస్తారా? నన్ను ఏం చేయమంటావే? అందరికి గొప్పగా నా కూతుర్ని డాక్టర్ చేస్తానని చెప్పుకున్నా, కానీ ఇప్పుడు అందరూ నా పర్వత అవుతుంది. నన్ను ఏం చేయమంటావే? డాడీ ప్లీజ్ డాడీ, నువ్వు అలా ఉండాలి డాడీ, నాతో మాట్లాడాడి ప్లీజ్ డాడీ. మాం చేయాలంటే అసహ్యం వేస్తుంది. డాడీ డాడీ అమ్మా అమ్మా, నేను నాన్న చెప్పినట్టు ఎంట్రన్స్ సీట్ సాధిస్తానమ్మా. ప్లీజ్ అమ్మా, నాన్న నాతో చెప్తా. మీ నాన్న కోరుకున్నట్టు నువ్వు ఇంటర్ కంప్లీట్ చేసి మెడికల్ సీట్ సాధించాడు. నేనే చెప్తా. నీ ఊరికి వెళ్ళట్లేదా? ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఎంట్రన్స్ లో సీట్ రాలేదు గీత. దీనికి ఎవరైనా ఏడుస్తారా? నెక్స్ట్ టైం మళ్ళీ ఎగ్జామ్ రాసి సీట్ కొట్టేదిలే. కానీ మీ ఇంట్లో తీసుకున్నంత ఈజీగా మా ఇంట్లో వాళ్ళు తీసుకోరు. పైగా మా నాన్న నాతో మాట్లాడటం లేదు. ఈ విషయం మా అమ్మ నాన్నకు తెలిస్తే నన్ను చంపేసి ఆయన చనిపోతారు. అలా ఏం జరగలేదే. థింక్ పాజిటివ్. లేదు, నాకు చాలా భయంగా ఉంది. అమ్మా గీత, మీ పేరెంట్స్ వచ్చారమ్మా. మేడం వస్తున్నా. నన్ను తీసుకెళ్ళడానికి మా పేరెంట్స్ వచ్చారు. నేను వెళ్ళొస్తా. నిజం చేసే నా వారసురాలు డాక్టర్ పుట్టిందని అనుకున్నా. అమ్మ సౌమ్య, సౌమ్య ఏమండి? అమ్మాయి తలుపు తెరవడం లేదండి. నాకెందుకో కంగారుగా ఉంది. అవునా సౌమ్య? సౌమ్య తలుపు తెరవా? ఇప్పుడు ఎలా? సౌమ్య ఆశను సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. కలసారిది వీడ్కోలు కన్నీటిని మార్చే. క్షమించండి నాన్న. మీ కన్నులు కన్న కలల్ని నా కన్నులు కనలేకపోయాయి. ఈ ఆశల్ని ఆశయాన్ని నిజం చేయలేకపోతున్నా. అందుకే మీకు నా ముఖం చూపించలేక చనిపోతున్నా. ఎప్పుడో పాడింది అమ్మదోల పాట, అందులో దాగుంది నీ బతుకు. నా కూతురు ఆశయాన్ని సాధించాలనుకున్నాను, కానీ ఇలా నా ఆశయాల కోసం అది శివమైపోతుందని అనుకోలేదే. అయినా ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నారు? మీరు కోరుకున్నట్టే తను మెడికల్ సీట్ సాధించలేకపోయింది, అందుకే చనిపోయింది. అవునండి, ఎంతసేపు మీరు కావాలనుకుని అవ్వలేకపోయినా ఆ డాక్టర్ని మీ కూతురు తీసి చూడాలనుకున్నానే తప్ప తన మనసుతో చదవాలనుకున్న దాని గురించి ఒక్కసారి ఆలోచించారా? వాళ్ళ అమ్మాయి అక్కడ చదివి డాక్టర్ అయిందంట, వీళ్ళ అమ్మాయి ఇక్కడ చదివి సీట్ సాధించిందంట అని ఆలోచించారు. కానీ మీ అమ్మాయి ఎక్కడ ఆనందంగా ఉండగలదు అని ఒక్కసారైనా ఆలోచించారా? మీరే కాదండి, కొడుకులని కూతుళ్ళని గొప్పగా చదివించాలనుకున్న ప్రతి తల్లిదండ్రులు మీలానే ఉన్నారు. అందుకే ఇండియాలో ఇంకా
స్టూడెంట్స్ ఆత్మహత్యలు ఆగడం లేదు. వాళ్ళ చావులు ఆగాలంటే మారాల్సింది విద్యా విధానాలు, స్కూళ్ళు, కాలేజీలు కాదు, మీరే మారాలి. కన్న బిడ్డల్ని అల్లారు ముద్దుగా పెంచే తల్లిదండ్రులు వారి జీవితాలను నిర్ణయించే చదువుల విషయంలో మాత్రం వారి అభిప్రాయాలను పట్టించుకోకుండా ఒత్తిడిలో నెట్టేస్తున్నారు. ఆ ఒత్తిడి భరించలేక, ఎవరితో చెప్పుకోలేక పిల్లలు సవాలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు కళ్ళు తెరవండి, పిల్లల్ని కాపాడుకోండి.